హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గేమింగ్ ఛానల్. అండ్ ఈరోజు మనం మరోసారి ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. మీ రిక్వెస్ట్ చాలా ఎక్కువగా వస్తుంది, మైండ్ క్రాఫ్ట్ స్టార్ట్ చేయండి. సో ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్ ని స్టార్ట్ చేద్దాం అండ్ మన పాత హౌస్ ని బ్లాస్ట్ చేసి కొత్త హౌస్ ని బిల్డ్ చేసుకుందాం. ఎందుకంటే అక్కడ కింద జాంబీస్ ఉన్నారు. ఆ జాంబీస్ సౌండ్ కి నేను చాలా ఇరిటేట్ అయిపోయాను. సో ఈ రోజు ఆ జాంబీస్ అంతం చూద్దాం. అండ్ ఈ జర్నీని మీరు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ వచ్చే గేమ్ నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద గేమ్ గైస్. ఆల్రైట్, సో లాస్ట్ టైం మనం ఫార్మింగ్ చేసాం, మీకు గుర్తు ఉంటుంది. అండ్ గుర్తు లేకపోతే మన పాత వీడియోని వెళ్ళి క్లిక్ చేయండి, అప్పుడు మీకు గుర్తు వచ్చేస్తుంది. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం ఆల్రెడీ మీకు ఇంట్రోలో చెప్పేశాను నేను. సో ఈరోజు మనం ఫటాఫట్ ఆ కార్యక్రమంని స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే ఇప్పుడు నా హౌస్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను చాలా రీసెర్చ్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ అక్కడ పెట్టాను. సో అన్నిటిని పలగొట్టి తీయాలి కదా. సో ఫటాఫట్ ఆ పని చేద్దాం. ఎందుకంటే నా దగ్గర బాంబు ఉంది అని దాంతో నేను పేలించబోతున్నాను నా హౌస్ని. సో ఫటాఫట్ ఆ పని చేద్దాం. బట్ అంతకంటే ముందు ఏం చేయాలంటే నా ఇక్కడ ఉన్న అన్ని సామాన్లు కూడా నేను బయట సర్దాలన్నట్టు. సో ఫటాఫట్ సర్దేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లాగింగ్ అనేది మీకు కనిపించవచ్చు. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే నా దగ్గర స్టోరేజ్ అనేది తక్కువ ఉంది, ఫోన్ మాత్రం ఒకటి ఉంది. దానివల్ల నేను ఈ రెండిటి గేమ్ని ప్లే చేయాలంటే కొంచెం కష్టం ఉంది. సో అదంతా కూడా నేను చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో మైండ్ క్రాఫ్ట్ ప్లే చేయండి అని చాలామంది అడుగుతున్నారు. రీజన్ కూడా అర్థం చేసుకోండి గైస్. సో ఫటాఫట్ వీటినైతే నేను పెట్టేశాను. అండ్ ఇక్కడ బెడ్ అదంతా చేసేసాను. అండ్ ఇటు సైడే నైట్ అయిపోయింది. సో నేను పడుకున్నాను. ఆల్ రైట్, సో ఇప్పుడు మన మార్నింగ్ జర్నీ ఫటాఫట్ స్టార్ట్ చేద్దాం. అండ్ మిగతా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం బయట సర్దాలి. సో ఫటాఫట్ వాటిని సర్దేద్దాం వితౌట్ టైం వేస్ట్ చేయకుండా. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేయడం మర్చిపోద్దు, బికాస్ చాలామంది ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ వీడియోని లైక్ కూడా చేసేయాలండి అలాగే. సో ఫైనల్గా ఇదంతా అయిపోయింది. బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే నేను బాంబ్ అనేది మంచిగా బ్లాస్ట్ చేయలేకపోయాను. అదొక రిగ్రెట్ అనేది ఉండిపోయింది. బట్ పర్లేదు, ఎలానో అలా బ్లాస్ట్ చేయాలి అనేసి అయితే డిసైడ్ అయిపోయాను. కాబట్టి ఇవన్నీ ఐటమ్స్ని ఆల్మోస్ట్ నేను అన్నీ తీసేసాను. మెయిన్ ఐటమ్స్ అన్నీ కూడా బయట పెట్టాను. మనం ఫార్మింగ్ చేసాం కదా అక్కడ పెట్టేశాను. అండ్ ఆల్ రైట్, సో సగంలో సగం కాదు మొత్తం తీసేసాను. సో మన రూమ్ అనేది ప్రాపర్గా ఖాళీ అయిపోయింది. అండ్ జస్ట్ ఇప్పుడు మనం బాంబ్ బ్లాస్ట్ చేయాలి. బట్ దానికోసం మన దగ్గర బాంబ్ ఉండాలి. సో బాంబ్ని నేను ఫస్టే తయారు చేసుకున్నాను. జస్ట్ అక్కడ వెళ్ళి పేలించడమే. సో ఫస్ట్ అయితే మనం అన్నం తిందాం, బికాస్ అన్నం తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు చాలా ఎనర్జీ కావాలి నాకు. ఆల్ రైట్, సో ఫైనల్గా నేనైతే అన్నం తినేసాను. నా ఆకలి తీరిపోయింది. బట్ ఇప్పుడు బ్లాస్టింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఎక్కడ పెట్టాలి అని చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను నేనైతే. సరేలే ఎక్కడో అక్కడ పెట్టాలి కదా అనేసి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒకటి పెట్టేద్దాం అనేసి ఇక్కడ సైడ్ పెట్టేశాను. మధ్యలో ఒకటి పెట్టాలా లేదా అనేది ఆలోచించాను. బట్ మధ్యలో వేస్ట్ అని అనిపించింది. ఎందుకు పేలిస్తున్నాను హౌస్ అంటే కింద నాకు కొంతమంది జాంబీస్ కనిపిస్తున్నారు. ఐ మీన్ సౌండ్స్ వస్తున్నాయి, బట్టి ఉన్నాయా లేదా తెలీదు, బట్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేను బ్లాస్టింగ్కి రెడీ గైస్. ఓకే, ఫైనల్గా అయిపోయింది గైస్. ఫైనల్గా బ్లాస్ట్ చేశాను. అండ్ ఇక్కడ వాటర్ అంతా వచ్చేసాయి. బట్ ఏంటంటే ఇక్కడ నేను బ్లాస్టింగ్ చేశాను, పెద్దగా జరుగుతుందేమో అనుకున్నా కానీ చిన్నగా జరిగింది. అండ్ నేను బ్లాస్టింగ్ చేసే పద్ధతి కూడా ఏం బాగోలేదు. సో ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ పర్లేదు, ఏమి చేస్తాం. కానీ ఇక్కడ జాంబీస్ చూడండి రా అయ్యా, ఇన్ని జాంబీస్ ఎక్కడ నుంచి ఎక్కడ ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు. అండ్ ఈ సీన్లోనే నేను జస్ట్ మిస్ అయిపోయాను. నేను కింద దిగినా కానీ పైన వచ్చే రూట్ లేదురా నాయన. చచ్చిపోయినా నేను. ఆల్ రైట్, బట్ పర్లేదు, చచ్చిపోయిన తర్వాత కూడా నేను అక్కడ బ్లాస్ట్ అనేది చేశాను. ఆల్మోస్ట్ జాంబీస్ చచ్చిపోయారు నాతోనే. బట్ ఇంకొంతమంది ఉన్నారు అనిపించింది, బికాజ్ అక్కడ నుంచి సౌండ్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూశాను, అక్కడ నాకు ఒక స్పైడర్ అనిపించింది. దాన్ని కూడా నేను చంపేశాను. అండ్ ఇట్ సైడ్ ఏం లేదు కదా, అక్కడ మనకి కేవ్ ఉంది కదా, ఐ మీన్ అక్కడ ఉంది కదా, చూద్దాం లోపలికి వెళ్ళి అని అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా మనకి ఏం కూడా దొరకలేదు. రైట్, సో ఇక్కడ కూడా మనకి ఏం లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చేసాను. బట్ అక్కడ నాకు దాని పేరేంటి ఐరన్ దొరికింది. సో ఐరన్ని కూడా తీసుకుందాం అనుకున్నాను, బికాజ్ మన దగ్గర ఐరన్ చాలా రేర్ దొరుకుతుంది. మనం అక్కడ కొండల పైన వెళ్తే తప్ప మనకి ఐరన్ అనేది దొరకదు. సో అందుకే ఫటాఫట్ ఐరన్ అయితే ఈ విధంగా కలెక్ట్ అయితే చేసుకున్నాను అన్నట్టు. సో లెట్స్ గో. ఇక్కడ ఐరన్ కలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక ఇటు సైడ్ మనకి ఏం పని లేదు కాబట్టి మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ దాన్ని ఇటు సైడ్ అయితే పెట్టుకుందాం. ఆల్రైట్, పెట్టేసుకున్నాను. అండ్ ఈ గేమ్లో చాలా చాలా ఎక్స్ప్లోర్ చేశాను నేను, మీరు నమ్మరు. అండ్ నాకు కొన్ని క్రేజీ థింగ్స్ కనిపించాయి, అవి నేను ఇప్పుడు వీడియో పెట్టాను. ఈ హౌస్ మొత్తం ప్రాపర్గా రెడీ చేసిన తర్వాత మీకు చెప్తాను, బికాస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేను అండ్ మీకు ఎక్కువ చెప్పలేను. సో అందుకే. సో ఇక్కడ అన్నీ పెట్టేశాను నేను. అండ్ ఇటు సైడ్ ఏం లేవు కదా ఇంకా.
ఓకే. సో, ఇక్కడ మొత్తం అయిపోయింది. బ్లాస్టింగ్ ప్రాపర్‌గా అయిపోయింది. సామాన్లంతా సర్దేసుకున్నాను. సో, ఇప్పుడు మన మిషన్‌కెళ్దాం. ఐ మీన్ మన హౌస్ ఇప్పుడు బిల్డ్ చేయబోతున్నాం. హౌస్ చాలా ఎలా బిల్డ్ చేయాలి అన్న థాట్ అయితే నాకు నిజంగా రాలేదు. సో, ర్యాండమ్స్‌గా నేనైతే కొన్ని ట్యుటోరియల్స్ చూసాను. నేను చూసాననే చెప్తున్నాను. చూసిన తర్వాత దాంట్లో నుంచి ఒకటి నాకు నచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ దానిలాగా చేద్దాం అనుకున్నాను. బట్ ఏందంటే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ దాన్ని ఫేస్ చేసి ఫైనల్‌గా అలా కట్టేసాను. సో, చూడండి ఎట్లా కట్టాను అనేది అండ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఎళ్ళండి ఎలా ఉంది అనేసి. సో, నేను ఎక్కడ కడదాం అనుకున్నానంటే, ఇక్కడ కడదాం అనుకున్నాను. బట్ ఇక్కడేందంటే నైట్ అయిపోయింది. నైట్ అయిపోయింది కాబట్టి మనం ఫటాఫట్ ఎళ్లి పడుకోవాలి. బికాజ్ నైట్ అయిపోయిన తర్వాత బయట తిరిగినామంటే జాంబీస్ చంపేస్తాయి. ఆల్‌రైట్. సో, ఫైనల్‌గా మనకి మార్నింగ్ అయింది అండ్ నేను కట్టబోయిన ఇల్లు ఇక్కడే. ఐ మీన్ ఏరియా ఇది. సో, ఇక్కడే నేను అన్నీ కట్టబోతున్నాను. ఐ మీన్ ఫార్మింగ్ అండ్ యానిమల్ ఫార్మ్ అండ్ అన్నీ కడదామనుకుంటున్నాను. స్కూల్ గూడా కట్టేస్తాను. సో, ఇవన్నీ గూడా ఇక్కడే కడదామని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా స్టార్ట్ చేసేసాను. సో, ఏందంటే 13 అండ్ 99 అలాగా అలా ఉండే దానిది అది మెజర్‌మెంట్. హౌస్ మెజర్‌మెంట్ అనుకోండి. బికాజ్ నాకు దీని గురించి ఎక్కువ తెలీదు. సో, నేను కొన్ని చూసి సక్కనేసి ఏసేసాను. దీనికి కూడా నాకు చాలా టైం పట్టింది. సో, ఇక్కడ నేను ఈ విధంగా చేసేసాను. ఇదంతా క్లియర్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు వుడ్స్ పెట్టాలి. సో, వుడ్ అనేది ఫటాఫట్ పెట్టేద్దాం. ఆల్రెడీ నా దగ్గర ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. బికాజ్ నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మళ్ళా వీడియోలో చేయడం అంటే కొంచెం కష్టం అయిపోతదనేసి ఫస్టే అన్ని ఐటెమ్స్‌ని నేను క్రియేట్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ మీరు దీంట్లో ఇప్పుడు కామెంట్ పెట్టకండి. బికాజ్ ఇది నేను క్రియేటివిటీ మూడ్‌లో ఆడట్లేదు. సర్వైవర్ మోడ్‌లో ఆడుతున్నాను. సో, అందుకే ఫస్ట్ చెప్పేసాను. సో, ఇక్కడ వుడ్స్‌నన్నిటినైతే పెట్టేసాను. అండ్ ఈ అన్ని ఐటెమ్స్ కూడా నేనైతే చాలా కష్టపడి అన్నిటిని కలెక్ట్ అయితే చేశానన్నట్టు. సో, చూసి కలెక్ట్ అయితే చేసుకున్నాను. ఐ మీన్ దాంట్లో మనకి క్రియేటివ్ అంటున్నాను చూడండి. టేబుల్ ఉంటుంది గదా! మనకి క్రాఫ్టింగ్ టేబుల్. దాంట్లో మనం సెర్చ్ చేసామంటే ఆ నేమ్‌ని దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేదైతే చూపిస్తుందన్నట్టు. సో, ఆ విధంగానే నేను ఈ దాన్ని బిల్డ్ అనేది చేసుకున్నాను. దీన్ని ప్లే ఎలా చేశాను అంటే నేను క్రియేటివ్ మోడ్‌లో ఎళ్లి ప్లే చేశాను. దానికంటూ వేరే అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. ఐ మీన్ వేరే వరల్డ్ అనేది క్రియేట్ అనేది చేశాను. దాంట్లో నేను ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ దాంట్లో ప్లే చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఐటెమ్స్ కావాల్సొచ్చిందో అనేది ప్రాక్టీస్ ఈ విధంగా చేస్తాను నేను. సో, అందుకే కొంచెం టైం పడతది. బికాజ్ నాకు ఈ మైన్‌క్రాఫ్ట్ గురించి మొత్తం తెలీదు. నాకు తెలిసింది దీంట్లో ఓన్లీ 30% ఇంకా 70% నాకు తెలీదు. సో, ఇక్కడ ఈ జాంబీస్ ఉన్నాయి. సౌండ్స్ వస్తున్నాయని వీటిని ఫటాఫట్ అయితే చంపేయడం స్టార్ట్ చేశాను. బికాజ్ నా హౌస్ మీద వీళ్ళు అటాక్ చేశారనుకో ఇన్ ఫ్యూచర్ అప్పుడు నా హిల్ అంతా చంద్రమంద్రం అయిపోతది. సో, అందుకే నాకు నచ్చలేదు. సో, ఫైనల్‌గా నేను దీన్నయితే స్టార్ట్ చేసేసాను. మళ్ళా వాటర్ నుంచి ఎక్కి మన హౌస్‌కి ఎలా రాగలననేసి ఆ బ్లాక్‌ని కూడా నేను ఇరగొట్టేసాను. సో, ఇక్కడ నేను ఈ స్టోన్స్‌ని కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ విధంగా పెట్టాలి కాబట్టి. అండ్ ఫైనల్‌గా నేను ఈ విధంగా ఇక్కడ పెట్టేసాను. వీటిని కలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇవి ఈజీగా ఇక్కడ దొరకాయి గదా! సో, నేను అక్కడ బ్లాస్ట్ చేశాను గదా! అక్కడే నాకు ఈజీగా దొరికేసాయి. సో, ఈ విధంగా నేను వుడ్స్‌ని ఈ విధంగా పెట్టడం అయితే స్టార్ట్ చేసేసానన్నట్టు. అండ్ అన్నిటి దగ్గర 3 పెట్టాలి. సో, ఇటు సైడ్ అయితే పెట్టేసాను. అండ్ ఇంకా దీంట్లో మీకేదైనా ఐటెమ్స్ తెలియదు, ఈ ఐటెమ్ చెప్పండి అనంటే నేను దానికి సెపరేట్ వీడియో తీసి మీకు చెప్పేస్తాను. ఈ విధంగా చేయండి అనేసి. ఎందుకంటే దీంట్లో నేను యూజ్ చేసిన ప్రతి ఐటెమ్ నాకు చాలా బాగా తెలుసు గాబట్టి, సో, నేను మీకు ఈజీగా చెప్పగలను. సో, ఏమైనా ఉంటే డౌట్స్ ఏమైనా అడగండి కామెంట్‌లో. సో, ఇక్కడ నేను దీన్ని తీసేసాను. అండ్ మిగతా గూడా ఫటాఫట్ ఈ విధంగానే చేసుకోవాలి. బట్ అంతకంటే ముందు మనం పడుకోవాలి. ఎందుకంటే నైట్ అయిపోతుంది. నైట్‌లో ఎంత స్కేరీగా ఉంటది మైన్‌క్రాఫ్ట్ అంటే అంత స్కేరీగా ఉంటది. మామూలుగా ఉండదు. సో, మీరు పడుకోవడమే కరెక్ట్ ఆన్సర్. సో, ఫటాఫట్ మనమైతే పడుకున్నామన్నట్టు. అండ్ ఇప్పుడు మనకి మార్నింగ్ అయింది. సో, లెట్స్ గో. మన వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. తినుకుంటా పని చేస్తేనే మన పని అనేది సఫలమైతది. లేదంటే బతుకులమ్మన పడతది. అది వేరే ముచ్చట. ఆల్‌రైట్. సో, ఇక్కడ మనం ఫటాఫట్ వీటిని గూడా కట్టేద్దాం. ఇక్కడ ఈ బ్లాక్స్‌ని పెట్టేద్దాం. ఓకే. ఫటాఫట్ పెట్టేసిరా ఈ విధంగా పెట్టేసాను. ఈ విధంగా దీన్ని పెట్టడం అయితే జరిగింది. ఓకే. ఫైనల్‌గా పెట్టేసాను. అండ్ ఇప్పుడు ఈ వుడ్స్ తోటే మనం మళ్ళా రౌండప్‌గా వాటిని కవర్ చేయాలన్నట్టు. సో, చలో అది గూడా ఫటాఫట్ చేద్దాం. ఓకే. అరేయ్! రారా! ఓకే. ఇటు సైడ్ నుంచి. అండ్ వుడ్ గూడా నాకు ఇప్పుడు దీంట్లో కొంచెం తక్కువ పడింది. సో, మళ్ళా నేను వుడ్స్‌ని తీసుకొని మళ్ళా చేశాను అదంతా. బికాజ్ ఈ వుడ్‌ది అండ్ ఆ స్టోన్‌ది చాలా హార్డ్ ఉంటది. మనం సర్వైవల్ మోడ్‌లో ఆడామంటే స్లోగా కట్ అయితది. బట్ దాన్ని స్టోన్‌ది చేసుకున్నామంటే ఫాస్ట్‌గా అవుతది. సో, నా దగ్గర 2 ఉన్నాయి. 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, నేను ఇక్కడ దీన్ని తీసుకొచ్చేసాను. వుడ్ నాకు తక్కువ పడితే మళ్ళా వుడ్ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కొన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళా మన వర్క్ అనేది మొదలుపెట్టేసాను. ఆల్‌రైట్. సో, ఫైనల్‌గా అయిపోయింది ఇది. అండ్ ఇప్పుడు మనం ఇదంతా క్రియేట్ అనేది చేయాలి. ఐ మీన్ వాల్స్ అనేది
క్రియేట్ చేయాలి. సో ఫటాఫట్ చేద్దాం. బట్ అంతకంటే ముందు మనం ఇది బయట నుంచి డెకరేట్ చేయాలి. సో ఫటాఫట్ దాన్ని కూడా చేద్దాం. అండ్ ఎందుకు అంటే నా దగ్గర ఆల్రెడీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ ఐటమ్స్ని తోటే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను క్రిస్మస్లో దాన్ని యూజ్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏం జరిగిందంటే క్రిస్మస్ వెళ్ళిపోయింది. నేను మైండ్ క్రాఫ్ట్ ప్లే చేయలేకపోయాను. సో అందువల్ల నేను దీన్ని యూజ్ చేయలేకపోయాను. బట్ పర్లేదు గైస్, మైండ్ క్రాఫ్ట్ది కూడా ఒకసారి చేద్దాం. ఐ మీన్ క్రిస్మస్ హౌస్ కూడా ఒకసారి చేద్దాం. నేను చేద్దాం అనుకున్నాను. బట్ ఇవి తక్కువ పడ్డాయి నాకు. సో దాని బదులుగా ఈ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను అన్నట్టు. ఈ విధంగా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం జస్ట్ వాల్స్ని ఫటాఫట్ క్రియేట్ చేయాలన్నట్టు. సో వాల్స్ని కూడా మనం ఫటాఫట్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ వీడియోస్ని నేను పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకు అంటే మనకి స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ వీడియోని నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వీడియో అనేది బాగుండదు. సో నేను అందుకే ఒక పార్ట్ బై పార్ట్ చూసారనుకో మీరు, మీకు కూడా అర్థమవుతుంది, నాకు కూడా బై ఇట్లా ఉంది అనేది అర్థమైపోతుంది. సో ఈ విధంగా చేశాను. సో ఇక్కడ ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు చేయడానికి కూడా నాకు దిమాగ్ ఖరాబ్ అయింది. బికాజ్ నాకు రాదు ఇది చేయడం. చాలాసేపు దీనిలో టైం వేస్ట్ చేసిన తర్వాత ఫైనల్‌గా వచ్చింది. ఎందుకు అంటే దాన్ని చాలా సేపటి వరకు నేను ఇదంతా చేస్తున్నాను. నార్మల్ సర్వైవల్ మోడ్‌లో ఆడితే మీకు అర్థమైతుంది ఆ చిరాకేంది అనేది. సో ఫైనల్‌గా నేను ఇక్కడ ఈ విధంగా క్రియేట్ చేస్తే ఉన్నాను. బట్ ఈ వ్లాగ్స్ వల్ల వెనకాల ఉన్న వ్లాగ్స్ కూడా కొన్నిసార్లు పడిపోతున్నాయి అన్నట్టు. బట్ పర్వాలేదురా అయ్యా అనేసి మళ్ళా స్టార్ట్ అయితే చేశాను. ఎట్లా చెయ్యాలా అనేది కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. బట్ తర్వాత కొంచెం థింక్ చేసిన తర్వాత మేబీ మనం 1 బై 1 పెడితే సరిపోతది అన్నట్టు క్రియేట్ చేశాను. ఇటు సైడ్ మనకి దీన్ని మొత్తం తీసేద్దాం ఫస్ట్ అయితే. తీసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఓకే. ఓకే. ఈ దాన్ని కూడా తీసేద్దాం. అండ్ ఇది తీసేటప్పుడు నాకు భయమేస్తది. అక్కడున్న అవతలగా ఉన్న వ్లాగ్ అయితే మనకి పడిపోదు గదా అనేసి. సో ఇక్కడ నా దగ్గర కొన్ని ఐటెమ్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని ఫటాఫట్ అయితే పెడదాం. ఓకే. ఇటు సైడ్ ఇది ఉంది. సో దీనితోటయితే మనం ఫటాఫట్ పెడదాం. వస్తదా రాదా ఆ విషయం మనకు తెలీదు గానీ ప్రయత్నించడంలో తప్పు లేదనేసి నేనైతే మళ్ళా రీస్టార్ట్ చేశాను. ఓకే. సో దాన్ని ఓకే. ఇవన్నిటిని కలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు దీన్ని కాదు. దీన్ని యాహ్! ఓకే. సో ఇప్పుడు దీనితోటయితే మనం ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తాను దీన్ని. ఓకే. అరే! ఇట్లా వచ్చిందేందిది దరిద్రంగా. గిట్లా రావద్దు. గిట్లా రావద్దు. మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలయ్యా. ఓకే. ఫైనల్‌గా కొంచెం వరకైతే చేశాను. అండ్ ఇప్పుడు ఇది. ఓకే. సో ఫైనల్‌గా అయిపోయిందనుకుంటున్నాను. యెస్, అయిపోయింది. ఇంకొకటి తీసేస్తే మనకి ప్రాపర్‌గా అయిపోతుంది. మెట్లయితే ఖచ్చితంగా చేసేసుకున్నాం మనం. ఆల్‌రైట్. ఫైనల్‌గా గైస్ దీన్ని చేసుకున్నాను. సో మిగతా వాల్స్‌లో కూడా ఫటాఫట్ క్రియేట్ అనేది చేసుకుందాం వితౌట్ టైమ్ వేస్ట్. ఓకే. సో ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టాలి ఈ బ్లాక్‌ని. ఓకే. ఇక్కడ పెట్టేసాను. అండ్ ఇటు సైడ్ నేను ఏంటి మనకి ఐస్‌ది అది గ్లాస్ వస్తది కదా, అదేసేస్తాను. అండ్ ఇటు సైడ్ డోరెయ్యాలి. సో ఇటు సైడ్ డోరే పెట్టేసుకుందాం. ఓకే. సో ఫటాఫట్ డోర్‌ని తెచ్చేసుకుంటాను. ఓకే. తీసేసి ఇక్కడ మనం ఈజీగా ఈ విధంగా డోర్ పెట్టొచ్చు. డోర్ కూడా చాలా బావుంది. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దాని పేరేంది మర్చిపోయాను నేను. ఓకే. గ్లాస్‌ని తీసుకుందాం. సో ఎటు సైడో ఉండాలిరా. ఎటుంది? ఓకే. ఇక్కడుంది. ఈ ఐటెమ్స్ అన్నిటిని కూడా నేను ఈ విధంగా క్రియేట్ చేస్తానని ఫటాఫట్ క్రియేట్ చేసేసాను. ఇన్ని రోజులు ఇవన్నీ ఐటెమ్ సర్దడానికే సరిపోయింది నాకు. సో ఇక్కడ మనం ఈ విధంగా దీన్ని పెట్టేయొచ్చన్నట్టు. ఓకే. సో బావుంది. లుక్ అయితే చాలా వస్తుంది. అండ్ ఇటు సైడ్ కూడా ఫటాఫట్ ఆ విధంగానే క్రియేట్ చేద్దాం. నేను డోర్ నుంచి ఎళ్ళొచ్చు అని మీకు థాట్ రావచ్చు. కానీ నేను మర్చిపోయాను గేమ్‌లో పడి. గేమ్ మొత్తం 1 అవర్ గేమ్ అయింది. సో అదంతా టైమ్ వేస్ట్. సో ఇక్కడ ఫటాఫట్ దీన్నయితే చేసేసాను. అండ్ ఈ వీడియోని నేను పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నానని మీకు చెప్పాను గదా! సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బై బై గైస్. నెక్స్ట్ పార్ట్‌లో త్వరగా కలుద్దాం. సీ యూ సూన్. కంటిన్యూ ద వీడియో. బాయ్.